షీలానగర్ ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన నమస్వి కన్వెన్షన్స్ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన గాజువాక శాసనసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, ఎస్డీబీఎల్ అధినేత బాలాజీ, సంతోష్ బాబు, తనూజ, జీవి కృష్ణయ్య, గేదెల గంగా మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే పరమ పవిత్రమైన ప్రదేశం చేశారు బాలాజీ గారు, ఆయన పేరులోనే వేడుకొండవారు ఉన్నారు. ఎందుకు ఆ మాట అంటే, అటేమో అయ్యప్ప స్వామి గుడి ఆరంభం, ఇక్కడేమో వెంకటరామమూర్తి గుడి, ఆయన బాలాజీ అని ఆయన పేరు. ఈ రెండింటి మధ్య దాకా మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు తమ్ముడు శ్రీనివాసరావు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మారింది. అంటే కళ్యాణ మండపం అంటే దేవుడు నిర్ణయించిన మండపం. ఆ మండపంతో అటు వెంకటరామమూర్తి, ఇటు అయ్యప్ప స్వామి అంటే ప్రముఖమైనటువంటి క్షేత్రంగా, దివ్యక్షేత్రంగా పెట్టడం. దాంతో వారి సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడెక్కడ కూడా అన్వి దాంట్లో కలగకుండా ఒకప్పుడు మరి మనకు తెలుసు కదా, ఆయన రేపు 30 మళ్ళీ చూస్తే ఇది వైభవం ఏది వైకుంఠ ఏకాదశి అంచేత ఆ వైభవానికి తగ్గ ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, గవర్నర్ శ్రీనివాసరావు తమ్ముడు చెప్పినట్టు, ఇది ఫ్యూచర్లో చాలా ఫ్యూచర్. ఎందుకంటే 10 లైన్కి ఇది జంక్షన్. ఇది అనకాపల్లి సబ్బారం టు ఆనందపురం ఏదైతే కనెక్షన్ రోడ్డు శిలానగర్ టు సబ్బారం రోడ్డు వెళ్తుందో వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వస్తూ వచ్చాను. 10 లైన్ రోడ్డుకి ఇది ట్రంప్. ఇది అంచేత ఇది బాగా ఎవరి పెళ్ళికి వచ్చినా, ఎవరి గుడికి వచ్చినా ట్రాఫిక్తో విశాఖపట్నంలో ఏ కళ్యాణ మండపం వెళ్ళినా ట్రాఫిక్ ఇబ్బంది. మాకు వాటూరులో పిల్లలు నాకు భయం, ఎక్కడ అయిపోతే మా ట్రాఫిక్ మాకే తెలియదు. ఇప్పుడు ఇక్కడి నుంచి 10 లైన్ ఎక్కేస్తే కాకినాడ, కలకత్తా వెళ్ళిపోవచ్చు, మెడ్రాస్ వెళ్ళిపోవచ్చు, 1 నిమిషం ఆక్కుంటా. అంచేది ఇక్కడ పెళ్ళి అయిన సరే పరిగెడు వస్తాం అందరం కూడా, మాకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదని. అంచేత మంచి క్షేత్రంలో మంచి డిజైన్తో మంచి అందంగా స్టార్ హోటల్ లుక్ ఎస్ఎస్సి మా నమస్వి తల్లి, మా బంగారు తల్లి పేరు పెట్టారు మా బాలాజీ గారు. రెండోది బాలాజీ గారికి ఎందుకు నాకు అనుబంధం అంటే, బాలాజీ గారు మా సబ్బారానికే ఒక బ్రహ్మాండని మార్మెంట్ ఇచ్చారు మాకు. మీ అందరూ తెలుసు కదా, కోఆపరేటివ్ బ్యాంకు దిక్కుమాలిపోయి ఉండేది. అలాంటి కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర సబ్బార్లాంటి మారుమూల, ఆ రోజుల్లో మారుమూల ప్రాంతం. రెండు ఏదైతే ఈ థియేటర్స్, సినిమా థియేటర్స్, ఏసీ థియేటర్స్ మేము కట్టడం, తద్వారా సబ్బారం జంక్షన్కు వెలిగి తెచ్చారు. తర్వాత అచ్యుతాపురం. మరి మా దగ్గర కూడా మంచి ఒక చక్కని ఒక గ్రేటర్ కమ్యూనిటీ హౌసెస్ కట్టారు. అంచేత ఎన్నింటికంటే ముఖ్యం ఇస్లాంపేటలో నాకు బాలాజీ గారిని అభిమాని ఆగంటే ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఆయన ఆశించలేదు, లేఅవుట్ లేదు, వక్బోట్ తగు. అయినప్పుడు కూడా ముస్లింల మీద ప్రేమ, వెంకటరామమూర్తి ఆరాధిస్తున్నా ఆ ముస్లింలకి మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టించారు ఆయన. అక్కడ ఉచితంగా ఇచ్చారు, ఏ ఆశించకుండా. మరి ఈవేళ ముస్లిమ్స్ అందరూ చక్కగా ఇస్లాంపేటలో పెళ్లి చేసుకుంది, మీకు అంతా తెలుసు కదా. అంచేత బాలాజీ గారికి ఇంకా వేడుకొండ వెంకటరామమూర్తి ఇంకా ఒక పెద్ద విశాఖపట్నంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఆయన ఒక నెంబర్ 1 or 2 రావాలన్న కోరిక భవిష్యత్తులో. ఇక ఆ రకమైన ఆయన ఎప్పుడే తిరుపతిలో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, వైజాగ్లో కూడా మన ప్రముఖుల్లో ఉన్న ఒక వ్యక్తిగా బీజేపీ నాయకులు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా తమ్ముడు ఆశీర్వచనం, మద్దతు, స్నేహం ఎప్పటి నుంచి ఉంది ఆయనకి. అంచేది అడ్లేదు ఇంకా ఆయనకి. అంచేత బాలాజీ గారిని నా వేడుకొండవాడు నేను కోరుతున్నాను, ఇంకా ఉన్నత స్థాయికి. ఉన్నత స్థాయి అంటే ఆయన రాజకీయం కూడా ఆశించారు అనుకోండి, వేరే సంగతి. ఇంకా మంచి ఒక ఎంటర్ప్రైనర్గా ఒక థియేటర్స్ కానీ ఇంకా భవిష్యత్తులో కానీ కూడా మరి ఆ వేడుకొండవాడు వెంకటరామమూర్తి ఆశీర్వదించి వారిని ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలని. దానికి మా తమ్ముడు అదృష్టం ఏంటంటే, ఇక్కడో శ్రీనివాసులు, అక్కడో శ్రీనివాసులు. మీ దేవుడు ఇక్కడే ఉన్నాడు, గాజువాక ఎమ్మెల్యే గారు శ్రీనివాస దేవుడు. అంచేత ఆ ఇద్దరు శ్రీనివాసులు, ఇద్దరు వేడుకొండవాడి దయ వలన మా బంగారు తల్లి ఆశీర్వచనంతో చక్కగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని, ఆ కళ్యాణ మండపంలో కూడా దైవ సంకల్పంగా నిర్ణయించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరొకసారి నన్ను ఆహ్వానించిన, నన్ను భాగస్వామ్యం చేసినందుకు బాలాజీ గారికి, ఆ కుటుంబానికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి షీలానగర్లో ఉన్నటువంటి ఎస్టీబీఎల్ ప్రాంగణంలో మరి ఎస్టీబీఎల్ మా బాలాజీ గారు అంటాం, మా బీజేపీ నాయకులు వారు ఇక్కడ మంచి కన్వెన్షన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మనస్వి అని వాళ్ళు మనవరాలు పేరు మీద నమస్వి. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ చూస్తే
ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఒక కన్వెన్షన్ సెంటరు హైవేకి ఆనుకొని ఎస్టీబీఎల్ ప్రాంగణంలో నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఇది ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ మనం డెస్టినేషన్ మ్యారేజ్ ఎలాగున్నా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అంత బాగుంది ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో కట్టించినందుకు గాను నేను బాలాజీ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో ఈ ఓపెనింగ్లో మరి పెద్దలు మాజీ మంత్రి వర్యులు మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారు పాల్గొన్నారు. అలాగే గాజువాక ఇన్ఛార్జ్ బీజేపీ నాయకులు కేఎన్ఆర్ గారు, మిగతా కూటమి నాయకులందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అక్కడ ఇది చూస్తే అటు ప్రాంగణాన్ని వెజిటేరియన్ సపరేట్ చేస్తూ నాన్ వెజ్ కోసం ఒక గ్లాస్, నాకు తెలిసి ఈ గ్లాస్ స్ట్రక్చరు విశాఖపట్నంలో ఎక్కడ కూడా లేదు. ఈ స్ట్రక్చర్ అనుకోండి, దిస్ ఇస్ ది ఫస్ట్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ చూస్తే చాలా బాగుంది. ఇది నాన్ వెజ్ కోసం స్పెషల్గా వారు పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, గాజువాక్ని ఒక నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్కి గూగుల్ ఎలాగైతే విశాఖపట్నం తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళిందో, గాజువాక్లో ఈ ఇంత మంచి ప్రాంగణం నిర్మాణం చేసి మన నేషనల్ లెవెల్కి తీసుకొచ్చి వచ్చినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎలాగ మనం ఈరోజు విశాఖపట్నానికి కూడా గూగుల్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. సో వాటికి తగ్గట్టుగా కన్వెన్షన్ సెంటర్స్ ఉండాలని కూడా అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మరి ఇక్కడ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, బాలాజీ గారికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మా నమశ్రీకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా.